ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రజలకు ఆధునిక వసతులతో కూడిన మెరుగైన వైద్య సదుపాయాలను అందించడం జరుగుతుందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలో 100 పడకల ఏరియా ఆసుపత్రి నూతన భవనాన్ని ఎమ్మెల్యే బివి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఏరియా ఆసుపత్రిలో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అడిగిన వెంటనే ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా వైద్యాధికారులు, వైద్యులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వేదిక మీద తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకు, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఎమ్మెగనూరు పట్టణ ప్రజలు, అభిమానులకు, మా మహిళా మిత్రులకు, అదే రకంగా వైద్య సిబ్బందికి, పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పుడే అందరూ మాట్లాడుతూ కూడా ఒక విషయం చెప్పారు. కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు, పద్మశ్రీ మాచాని సోమప్ప గారి తర్వాత ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గర్వంగా చెప్పుకుంటాం, అది కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వారు మాచాని సోమప్ప గారు ఆ రోజుల్లో ఒక పెద్ద సంకల్పంతో ఎమ్మెగనూరుని అభివృద్ధి చేయడానికి వారి ఆస్తులు, అదే రకంగా స్థలాలు ఇస్తే, అదే విధంగా ఆ యొక్క ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో ఒక శాసనసభ్యుడిగా, మంత్రిగా అయినటువంటి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఏదైతే ఎమ్మెగనూరులో కనిపించేటువంటి ప్రతి అభివృద్ధిలో కూడా కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా పద్మశ్రీ మాచాని సోమప్ప గారు సజీవంగా బ్రతికే ఉన్నారు ఎమ్మెగనూరులో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు బివి మోహన్ రెడ్డి గారు వారసుడుగా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో వారి తనయుడుగా ఇక్కడికి వచ్చి మీ ముందు నిలబడి మరి శాసనసభ్యుడిగా మీ ముందు మాట్లాడే అవకాశాన్ని కలిగించినటువంటి ఎమ్మెగనూరు ప్రజలకు, మీ అందరికీ, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, నాకు మళ్ళా శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే వేదిక మీద నుంచి చెప్పారు. ఏమని మాట్లాడారంటే, సార్ కనిపించే గోడ బివి మోహన్ రెడ్డి గారు కట్టింది, కనిపించే గేటు బివి మోహన్ రెడ్డి గారు పెట్టింది, కనిపించే రోడ్డు బివి మోహన్ రెడ్డి గారు వేసింది, అక్కడ ఉన్నటువంటి పద్మశ్రీ మాచాని సోమప్ప గారి సర్కిల్ దగ్గర నుంచి, రోడ్డు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి బివి మోహన్ రెడ్డి గారు వేసిందంటే, మరి ఈ రోజు బివి మోహన్ రెడ్డి కొడుకుగా ఎలక్షన్ల ముందు 2013లో నేను రాజకీయ అరంగేట్రం చేసిన రోజున నా కన్నతల్లి లాంటి ఎమ్మెగనూరు అని చెప్పి నా తండ్రి గారు చేతిలో చేసుకుని మరణించిన రోజు నుంచి వారు చేసిన అభివృద్ధిని మళ్ళీ ముందుకు తీసుకుపోయేది బివి మోహన్ రెడ్డి కొడుకే అని నేను ఎన్నోసార్లు మీకు సభాముఖంగా ఎలక్షన్ల ముందు కూడా నేను అన్ని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఉదాహరించుకుంటే ఇక్కడే మాట్లాడదాం, ఎక్కువ దూరం పోకుండా మన ఆసుపత్రి గురించి మాట్లాడినప్పుడు కనిపించే రోడ్డు కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు వేస్తే దాన్ని డబుల్ రోడ్డు వైడనింగ్ చేసింది జయనాగేశ్వర రెడ్డి, ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఆ రోజు. మరి అదే రకంగా అక్కడ ఇష్టం వచ్చినట్టు పేదలకంతా ఇబ్బంది ఉంటే బ్రహ్మాండంగా క్లీన్ చేసి రోడ్డు పెద్దగా చేసి అక్కడ ఉన్నటువంటి లైబ్రరీని పెడితే ఆ లైబ్రరీని మొత్తం ఏమాత్రం ఉపయోగించుకోకుండా 5 సంవత్సరాలు సాక్షి పేపర్ చదవడానికి మాత్రం ఉపయోగించిన రోజులు ఆ రోజు. మరి అదే రకంగా ఇక్కడికి వస్తే ఆసుపత్రి, డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడే, ఏ రోజు ప్రారంభమైంది 30 పడకలతోటి. ఆ రోజు ఏమాత్రం వైద్య సదుపాయం లేనటువంటి ఎమ్మెగనూరు గడ్డ మీద ఈ యొక్క ఆసుపత్రిని ప్రారంభిస్తే, మరియు ఆ ఆసుపత్రిని దేవేంద్ర గౌడ్ గారు ఆ రోజు వైద్య శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు మళ్ళీ నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారే 50 పడకల ఆసుపత్రి చేస్తే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే మళ్ళీ ఈ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వర్యులుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే, ఆ రోజు ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రులు కామినేని శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ప్రత్యేకంగా నేను ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ రోజు చొరవతో చెప్పడం జరిగింది. సార్, మా ప్రాంతంలో ఆ రోజు మీరు ఇచ్చినటువంటి ఏదైతే 50 పడకలు ఉంది, కానీ 50 పడకల ఆసుపత్రి మనకు సరిపోవడం లేదు. ఖచ్చితంగా పద్మశ్రీ మాచాని సోమప్ప గారు ఇచ్చినటువంటి భూమి బ్రహ్మాండంగా 7.5 ఎకరాలు అక్కడ ఉంది.
ఇది ఇంకా అభివృద్ధి చెందాలా. అభివృద్ధి చెందాలంటే మనకు పాపులేషన్ పెరిగింది, జనాభా పెరిగింది, ఈరోజు అవసరాలు పెరిగినాయి. ఇటు మంత్రాలయం కానీ ఒక పిలిగ్రిమ్ సెంటర్ లాగా మన మంత్రాలయం ఉన్నప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు కానీ, అదే రకంగా ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్టు మనకు మెటర్నిటీ కానీ ఏదైతే మార్టాలిటీ రేటు తగ్గించాలన్నా అద్భుతంగా 50 పడకల్లోనే మన డాక్టర్లు ఏదైతే ఉన్నటువంటి డెలివరీస్ అద్భుతంగా చేస్తున్నారు. ఇంకా కొంచెం మాకు స్ట్రెంగ్త్ పెరిగి 50 నుంచి ఏరియా హాస్పిటల్గా ఇక ఆదోనికి కోడుమూరుకు మధ్యలో ఏమీ లేదు, 100 పడకల ఆసుపత్రి చేయాలని చెబితే ఆ రోజు అతి కష్టం మీద అప్పుడు కూడా రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ఇబ్బంది పరిస్థితుల్లో 13 కోట్ల రూపాయలతో నబార్డు నుంచి నిధులు కేటాయించి మన ఎమ్మిగనూరు మీద, రాయలసీమ మీద, కర్నూలు పశ్చిమ ప్రాంతం మీద ఉన్న ప్రేమతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డబ్బులు శాంక్షన్ చేస్తే, మళ్ళీ నేను ఓడిపోయిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులైన తర్వాత ఏమి మార్చారంటే, అప్పట్లో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్డు వేస్తే రోడ్డు వైడనింగ్ చేసి రోడ్డుని అభివృద్ధి మేము చేస్తే, 50 పడకలు ఉన్న ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి మేము చేస్తే, గత పాలకులు ఏం చేశారంటే కేవలం మాత్రం శిలా ఫలకాలు మాత్రం మార్చి వాళ్ళ పేరు వేసుకున్నారు కానీ కనీసం ఒక్క అడుగులు ముందుకేసిన పాపాన పోలే. ఈరోజు ఈ పెద్ద ప్రాజెక్టును కట్టినట్టుగా దాదాపుగా 5 సంవత్సరాలు మన హయాంలో శాంక్షన్ చేసిన ప్రాజెక్టుకి 5 సంవత్సరాల కాలయాపన చేసి ఈరోజు భగవంతుడు ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే, మళ్ళీ నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ నేనే ప్రారంభం చేసి అధికారులందరి సమక్షంలో ఈ యొక్క ఆసుపత్రికి ఎవరైతే నిధులు తెచ్చారో, ఎవరైతే కేటాయించారో వారి ద్వారానే అయ్యేటట్టుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టే అవకాశం కలిగింది. నిన్న హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ గారు మన ప్రోగ్రామ్ కి రావాల్సింది. యోగా డేలో ఆయనని మెంబర్ గా పెట్టినందుకు సీఎం గారు ప్రత్యేకంగా ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చేటువంటి ఆ యొక్క కార్యక్రమానికి కార్యాచరణ చేయాలని చెప్పి ఆయన్ని లాస్ట్ మినిట్ లో నేను రాత్రి ఫోన్ చేశాను. మంచి మిత్రులు నాకు సత్యకుమార్ గారు, హెల్త్ మినిస్టర్ గారు చాలా బాధపడుతూ చెప్పారు ఇట్లా రాలేకపోతున్నానని చెప్పి. అయినా మరొక్కసారి ఖచ్చితంగా మన ఎమ్మెల్యేకి వారిని పిలిపించుకునేటువంటి అవకాశాన్ని ఏర్పాటు కూడా చేస్తానని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం మీరు చూస్తున్నారు. ఈ యొక్క హాస్పిటల్ విషయం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న డాక్టర్స్ కి అందరికీ తెలుసు, ఏదైతే NHM గైడ్ లైన్స్ ప్రకారం, నేషనల్ హెల్త్ మిషన్ గైడ్ లైన్స్ ప్రకారం కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి మంచి పనులు చేస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ ఒక్క కార్యక్రమంలో ఈరోజు ఎక్కడ పేపర్లో చూసాను నేను ఉదయమే. ఇప్పుడు అడిగా DCH గారిని, ఏం DCH గారు ఏదో పేపర్లో చూసి ఏం మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు, హెల్త్ సెంటర్లు మూసేశారంట, హెల్త్ సెంటర్లు అన్ని మూసేయబడ్డారు అని చెప్పి ఎవరో పాపం నందవరం మండలంలో ఒక వ్యక్తి మాట్లాడారు. పేపర్లో చూసే ఈరోజు జ్ఞానం అన్న ఉండాలా, కొంచెం కామన్ సెన్స్ ఉండాలా. ఏం మాట్లాడుతున్నారు విష ప్రచారం చేయడానికి, కానీ ఆ సాక్షి పేపర్లు అన్ని తప్పుడు ప్రచారం. మీ అవినీతి మానస పుత్రిక ఒక పేపర్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ని 2014 అంటే 16, 17, 18లో నిధులు కేటాయించి తెచ్చిన ఈ ప్రాజెక్టుని ఒక్క రూపాయి కూడా నేను అడిగాను. అందరినీ రివ్యూ చేసినప్పుడు ఎందుకు ఇంత ఆలస్యం ఏంటంటే నిధులు లేవు సార్, డబ్బులు లేవు. మీరు తెచ్చిన డబ్బులన్నీ మొత్తం పెట్టారు కానీ ఒక్క పైసా కూడా ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా 5 ఏళ్ళు ఈరోజు కొన్ని వేల మందికి ఉపయోగపడేటువంటి ఆసుపత్రిని మీరు ఈరోజు మీ అనాలోచిత ప్రభుత్వంలో మీరు ఆలస్యం చేసి ఇంతమందికి ఈరోజు ప్రాణాలకు కానీ ఇక్కడ ఆరోగ్యం కానీ బ్రహ్మాండంగా చూసి ఈ ఆసుపత్రిని ఆలస్యంగా అయ్యేటట్టు చేసిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుండాలి ఈ మాటలు మాట్లాడడం. ఇక్కడ జరిగినటువంటి MPH ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దాంట్లో వాళ్ళ జీతాలు పెంచమని చెప్పి వాళ్ళు పోరాడుతూ ఉంటే హెల్త్ సెంటర్లు మూసేశారు, ఏరియా హాస్పిటల్ని మూసేశారు. ఎమ్మెగనూరులో మీద 100 పడకల ఆసుపత్రి 5 ఏళ్ళు ఈరోజు జరగకుండా 2 ఏళ్లలో 3 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ఏరియా హాస్పిటల్ని మూసేసి మీరు ఈరోజు నీతి వాక్యాలు మా ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉంటే సిగ్గుపడాలా, దయ్యాలు వేదాలు వలించినట్టుంది మీరు మాట్లాడే మాటలు. కాబట్టి మంచి ప్రభుత్వం అనేది ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తాయి. ఈరోజు అదేవిధంగా HDS మెంబర్లు అనేది మాట్లాడి చాలా చక్కగా, కానీ ఇక్కడితోటే నా బాధ్యత అయిపోయింది. ఇప్పుడే మా కౌన్సిలర్ రామదాస్ గౌడ్ గారు చెప్పారు, మీ
అన్నగారే కాదు, మా తల్లిగారు కూడా మరణించారు ఇక్కడ ఎమ్మెగనూరులో. నేను డాక్టర్ అయి ఉండి కూడా, ఎమ్మెల్యేగా ఉండి కూడా, ఏదైతే కార్డియాక్ అరెస్ట్ వస్తే మా తల్లిగారిని అన్ని వైద్యం ఎలా చేయాలా, ఏమి చేయాలా తెలిసి కూడా నేను కాపాడుకోలేకపోయా. కారణం ఏంటంటే ఇక్కడ ఎక్విప్మెంట్ లేకపోవడం, ఇక్కడ ఫెసిలిటీ లేకపోవడం, ఇక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ లేకపోవడం. కేవలం ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడుతూ డిసిహెచ్ గారు కూడా, ఏడీసీహెచ్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడితో మన బాధ్యత అయిపోయినా నాకు. నేను మొన్ననే అసెంబ్లీలో కూడా హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పిన, అతి త్వరలోనే ఎన్హెచ్ఎం గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ 100 పడకలు అనేది మనం అప్గ్రేడేషన్ చేసిన తర్వాత క్రిటికల్ యూనిట్ కూడా ఎమ్మెగనూరుకి తేబోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ మీరు చెప్పినటువంటి స్ట్రోక్ కానీ హార్ట్ కానీ ఏదైనా క్రిటికల్ ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ ఎమ్మెగనూరులో స్టేబుల్ చేసి పేషెంట్ మరణించకుండా మళ్ళీ కావాల్సింది మన కర్నూలుకు కానీ ఎక్కడైనా కానీ ఇంకా బెటర్ ట్రీట్మెంట్కి పంపించే అవకాశం. అంతేకాకుండా ఈరోజు ఆసుపత్రి మీరు అందరూ చూశారు, లోపల 3 ఆపరేషన్ థియేటర్ అప్గ్రేడేషన్ జరిగింది. ఒక పక్క రూమ్స్, ఒక పక్క క్యాజువాలిటీ, ఎక్విప్మెంట్, ఫెసిలిటీస్ ఆటోమేటిక్ గా మీకు అన్ని అప్గ్రేడ్ అయిపోయింది. ఈరోజు ఏరియా హాస్పిటల్ గా 100 పడకలు ఉండి మనకు అన్ని కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం ముందుకు తీసుకుపోయే విధంగా వైద్య సదుపాయాల్లో కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా. ఇప్పుడే మాట్లాడుతున్న డాక్టర్ గారు ఇంకా కూడా ఏంటంటే కార్డియాలజిస్ట్ మనకు లేదు. ఎమ్మెగనూరులో కావాల్సింది ఏంటంటే మనకు అనెస్థిస్ట్ వచ్చారు. ఇప్పుడు అనెస్థిస్ట్ ఉన్నారు, ఎందుకంటే సర్జరీస్ కానీ ఏదైనా కానీ ఆర్థోపెడిక్ అన్ని జరుగుతాయి. ఇక్కడ మనకు ఒక కార్డియాలజిస్ట్ కావాలా. ఆ కార్డియాలజిస్ట్ కానీ ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ ఉండాలంటే ముందు మనకు కావాల్సినటువంటి క్రిటికల్ యూనిట్ ఏదైతే వస్తే ఆటోమేటిక్ గా ఈ 100 పడకల హాస్పిటల్తో పాటు ఆ క్రిటికల్ యూనిట్ కానీ 2 కలిస్తే రామదాస్ గౌడ్ గారు చెప్పినట్టు వారి అన్నగారు కానీ, మా తల్లి గారు కానీ, లేకపోతే ఇంకొక తల్లి గారు కానీ, ఇంకొక అన్న కానీ ఏది కూడా ఈ గుండెపోటుతో, స్ట్రోక్ తో కానీ, ఎమర్జెన్సీ కానీ, పెరాలిటిక్ కానీ ఏది వచ్చినా వాళ్ళని స్టేబుల్ చేసి బ్రహ్మాండంగా ఏ ఒక్క ప్రాణం పోకుండా కాపాడేటువంటి పరిస్థితి మన ఎమ్మెగనూరుకు వస్తుంది. అది ఖచ్చితంగా నేను తెచ్చి తీరుతాను. ఈరోజు ఎట్లాగైతే తెచ్చానో అదే రకం. కానీ దురదృష్టం ఏమంటే అది కూడా మళ్ళీ నేను గత ప్రభుత్వాన్ని మళ్ళీ చెప్పాలి. ఎందుకంటే నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారంగా కనీస జ్ఞానం లేదు, నాలెడ్జ్ లేదు. ఇక్కడ స్థలాలు ఉన్నాయి, ఈ స్థలంలో మనకు ఆ నామ్స్ ప్రకారంగా ఈ ప్రాంతానికి మనకి ఇది అవసరం అని చెప్పి పంపించి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజున్న ప్రభుత్వం హెల్త్ మినిస్టర్ కానీ ప్రతిపాదన పంపించి వ్యవస్థకు మొత్తం ఉపయోగపడేటువంటి గొప్ప హాస్పిటల్స్ కానీ ఆ క్రిటికల్ ఏరియా యూనిట్ల గురించి ఆలోచించిన దిక్కే లేదు. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మా గోనెగండ్ల నాయకులు చూస్తున్నారు నా పక్క. అక్కడ కూడా పరిస్థితి ఆసుపత్రి గోనెగండ్లలో ఆసుపత్రి పరిస్థితి కూడా అట్లే ఉంది. ఇది అయినాక డిసిహెచ్ గారు మళ్ళీ కూడా మహానాడు కార్యక్రమం తర్వాత దాని మీద ఒక రివ్యూ కూడా పెడతా. ఆసుపత్రి కూడా చూస్తే మీరు చాలా బ్యాడ్గా ఉంది, దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలా. ఆ మండలం కూడా పెద్ద మండలం. ఇదే రకంగా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఎలాగైతే 6 నుంచి 7 పిహెచ్సిస్ కవర్ చేస్తుంది మనకు ఏరియా హాస్పిటల్. ఇది మనకు పిహెచ్సిస్ మొత్తం 7 ఉన్నాయేమో, మనకు 6 పిహెచ్సిస్ ఉన్నాయి. హెల్త్ సెంటర్స్ అర్బన్ కూడా 3 ఉన్నట్టున్నాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 4 ఉన్నాయి. ఇవన్నీ కోఆర్డినేషన్ చేస్తూ పేదవారికి, సామాన్యుడికి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఒక రకంగా అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడు సామాన్యుడు వచ్చినప్పుడు ఇక్కడ మంచి ట్రీట్మెంట్తో పాటు అక్కడ బెడ్ కానీ అవైలబిలిటీ కానీ లేదు అనుకోకుండా ఈరోజు 50 పడకలు మనం ఎన్హాన్స్ చేసి ఈ 100 పడకల ఆసుపత్రి సాకారం చేసినందుకు గతంలో నేను చెప్పిన విధంగా నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు వేసిన ప్రతి ఒక్క కార్యక్రమానికి అభివృద్ధికి పునాది వేస్తే ఆ పునాదులు ఏ రోజైతే ఆగిపోయినాయో అవన్నీ కొనసాగించేవాడే మోహన్ రెడ్డి కొడుకు జయనాగేశ్వర రెడ్డి అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎమ్మెగనూరు ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరూ ఏ ఆశలైతే పెట్టుకుని ఏ రకంగా మంచి జరుగుతుందని ఈరోజు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారో ఆ కార్యక్రమాలన్నీ దశల వారీగా ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ ముందుకు పోతున్నాం. 5 ముఖ్యమైన విషయాల్లో ఒకటి మెగా టెక్స్టైల్ పార్కు నాంది పలకడమే కాదు, దాన్ని కార్యాచరణలో ఎట్టా ముందుకు తీసుకుపోవాలో మహానాడు తర్వాత వేగవంతం చేసి ఇప్పుడే సురేష్ చెప్పిన హెచ్డిఎస్ టెక్స్టైల్ పార్క్ లో పని చేసిన వాళ్ళకు తెలుస్తుంది విలువ. టెక్స్టైల్ పార్క్ అంటే ఏమనేది చాలా మంది మా పాత్రికేయ మిత్రులు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళకు కూడా కొద్దిగా అవగాహన లేదు. ఏమంటున్నారంటే చేనేత కళాకారులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది మెషిన్ వస్తే అని చెప్పి. నేను అందుకే మొన్న స్పష్టత ఇచ్చాను. 77 ఎకరాల్లో 25 ఎకరాలు మాత్రం చేనేత కళాకారులకు, ఓన్లీ హ్యాండ్లూమ్ వీవర్స్కే
అదే రకంగా మిగిలిన 50 మాత్రం మెకనైజేషన్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, టెక్స్టైల్ పరిశ్రమ ద్వారా చాలా మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు అత్యంత ముఖ్యం మరొక శుభవార్త కూడా ఈరోజు చెప్పాలి. ఎందుకంటే మంచి దినం ఈరోజు 100 పడకలు చేసుకున్నాం. ఎమ్మిగనూరుకి ఏదైతే ముఖ్యమైనటువంటి గతంలో మళ్ళీ మా తండ్రి గారు ప్రారంభించి వదిలిపెట్టినటువంటి కర్నూలు నుంచి మంత్రాలయం వయా ఎమ్మిగనూరు రైల్వే లైన్కి, అదే రకంగా ఈ ఎమ్మిగనూరు నుంచి కర్నూలుకి నేషనల్ హైవేతో పాటు అతి త్వరలోనే బైపాస్ కమ్ ఔటర్ రింగ్ రోడ్డు కూడా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో కేంద్ర ప్రభుత్వానికి డిఓ లెటర్ కూడా ఇవ్వడింది. నెక్స్ట్ మంత్ నేను ఢిల్లీకి పోతున్నాను. దాని మీద ఖచ్చితంగా ఈ 2 ప్రాజెక్టులకు మళ్ళా ప్రాణం పోసి మన ప్రాంతానికి నేషనల్ హైవేతో పాటు మన ఎమ్మిగనూరు టౌన్ కి బైపాస్ కమ్ ఔటర్ రింగ్ రోడ్ వస్తే కమిషనర్ గారికి తెలుసు రాబోయే రోజుల్లో ఎమ్మిగనూరు పరిస్థితులు రూపురేఖలు ఎట్లా మారబోతున్నాయో, ఎట్లాగైతే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఉంది, రాష్ట్రంలో మళ్ళీ 2వ ఔటర్ రింగ్ రోడ్ మన ఎమ్మిగనూరులో ఉండబోతోంది బైపాస్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అతి త్వరలో ముఖ్యమంత్రి వారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర నిధులతో కూడా ఎమ్మిగనూరు ఇటు లాజిస్టిక్స్ లో కానీ, హెల్త్ లో కానీ, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ లో కానీ, అదేవిధంగా చివరిగా నాకు అతిపెద్ద ఛాలెంజ్ ఏమంటే ఇంకా రైతులకు సంబంధించిన సాగునీరు. ఈ 4 అంశాలు నేను ఏదైతే చెప్పానో ఆ కార్యక్రమాలన్నింటికీ పునాది వేసే విధంగా అతి త్వరలో కార్యాచరణ జరపబోతున్నాం. ఇటు రైతులకు సంబంధించి మళ్ళీ ఈ సందర్భంగా కాకపోయినా చెప్పాల్సింది, ఆర్డీఎస్ రైట్ కెనాల్ 1960 కోట్లతో శాంక్షన్ చేయించుకొచ్చి టెండర్ పిలిపించి 100 కోట్ల పని మేము ఓడిపోయిన తర్వాత ఆ పని ప్రారంభిస్తే ఈ పశ్చిమ ప్రాంత జీవనాడి 4 టీఎంసీ నీళ్లు చేస్తే దుర్మార్గంగా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఎట్లాగైతే ఈ ఆసుపత్రిని ఇన్ని రోజులు ఆలస్యం చేసిందో, కనీసం ఆ ప్రాజెక్టు ఆలస్యం చేసినా పర్లేదు, ఈ రోజు మనం వచ్చి ప్రారంభించుకున్నట్టే దాన్ని కూడా పని ముందుకు తీసుకుపోయేటవాళ్ళు. ఇరిగేషన్ అని చెప్పి పనికి మన ప్రాజెక్టు తెలంగాణతో ఇబ్బంది వచ్చే ప్రాజెక్టును పెట్టి వీళ్ళిద్దరు పోయి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ శాలవలు కప్పుకొని భోజనాలు చేసి అద్భుతంగా ఉంది మా ఇద్దరి మధ్య రిలేషన్ అని చెప్పి ఆ రిలేషన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించిన వెంటనే ఆయన కోర్టులో వేస్తారంట, అది ఆగిపోతుందంట, ఆయన వేసినందుకు ఆపినామని చెప్పి వీళ్ళు చెప్తారంట. ఎవరికి చెప్తారు ఈ డ్రామాలు రాయలసీమ ప్రజలకు? మరి ఆ ప్రాజెక్ట్ ఆర్డీఎస్ ని ఈ రోజు నాశనం చేసి మళ్ళీ పశ్చిమ ప్రాంతంలో ఈ రోజు జీవనాడైనటువంటి ఆ ప్రాజెక్టుకి చాలా మంది ఇప్పుడు పాపం వైసీపీ నాయకులు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులకు ఏం చేయలేదని. చేసినోడే చంద్రబాబు నాయుడు, రాయలసీమ మొగాడు చంద్రబాబు నాయుడు. రాయలసీమకు నీళ్లు తెచ్చింది ఇచ్చింది ఇద్దరే. ఒకరు విశ్వవిఖ్యాత నటసారము నందమూరి తారక రామారావు గారు తెలుగుదంగా అయితే, ఈ రోజు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆర్డీఎస్ రైట్ కెనాల్ కానీ హంద్రీనీవా ప్రారంభించి ఒక్క పశ్చిమ ప్రాంతానికే నీళ్లు రానటువంటి పరిస్థితి. ఈరోజు ఆసుపత్రి కావచ్చు, రోడ్లు కావచ్చు, అదే రకంగా రైల్వే లైన్లు కావచ్చు, తాగడానికి నీళ్లు ఈరోజు ముఖ్యంగా. ఎందుకంటే మన ఎమ్మిగనూరులో ఇంటింటికి కుళాయి అనేది గతంలో మా తండ్రి గారు 30,000 జనాభా ఉన్నప్పుడు మున్సిపాలిటీలో చేస్తే ఈ రోజు జనాభా పెరిగిపోయి 1,00,000 పైన ఉంటే కనీసం నీళ్లు పూర్తి స్థాయిలో అందేటువంటి పరిస్థితి లేదు. అందుకే 186 కోట్లతో తాగడానికి నీళ్లు కూడా మళ్ళీ ఇంటింటికి 24 గంటలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు బీవీ మోహన్ రెడ్డి గారు చేస్తే, ఈ రోజు మళ్ళీ మీ ఆశీర్వాదంతో బీవీ మోహన్ రెడ్డి కొడుకే దాన్ని చేయబోతున్నాడు. అతి త్వరలో ఆ కార్యక్రమం చేస్తాం. హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి, డాక్టర్లకు అందరికీ ధన్యవాదాలు. అదే విధంగా నేను డాక్టర్లకు కూడా కోరేది ఏమంటే, అలాగే పాత్రికేయ మిత్రులను కూడా కోరుతున్నాం, ప్రతి ఒక్కటి మనం ఏదైనా కానీ మంచి జరిగే విషయంలో మీరు ఎంత సెన్సిటైజ్ చేసినా పర్లేదు. అదే రకంగా డాక్టర్లు మంచి చేసిన దాన్ని కూడా పాత్రికేయ మిత్రులు బ్రహ్మాండంగా చూపించాలి. ఈరోజు మన ఎమ్మిగనూరు డెలివరీస్ లో స్టేట్ లోనే ఫస్ట్. దాని మీద డాక్టర్లను కూడా గౌరవించాలా, సన్మానించాలా. అదే విధంగా మీరు కూడా నలుగురికి చెప్పాలి. అదే విధంగా నేనేమడుగుతున్నా అంటే, తప్పు జరిగినప్పుడు ఎత్తు చూపాలి. ఓ మంచి కోఆర్డినేషన్ తో డాక్టర్స్ కానీ పాత్రికేయ మిత్రులు కూడా పోవాలా. ఇక్కడ హాస్పిటల్ ప్రిమిసెస్ లో కానీ, నేను ఇంతకు ముందే చెప్పిన అంబులెన్స్ విషయం కానీ ఇతరత్ర విషయాల్లో కూడా బ్రహ్మాండంగా ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుకుంటూ, డాక్టర్స్ అందరినీ పేషెంట్ కేర్ విషయంలో మీరు ఇంకా కొన్ని శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేవారు ప్రతి ఒక్కరు బాధలో వస్తారు, ప్రతి ఒక్కరు ఆవేశంలో వస్తారు, ప్రతి ఒక్కరు ఆవేదనలో వస్తారు. నేను అందుకే నేను చెప్పాను ముందు, భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి, ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వరుడు స్టాచ్యూ పెట్టమని చెప్పాను హాస్పిటల్. అందరం డాక్టర్సే, మనందరం. సైన్స్ కి మించినటువంటి శక్తి భగవంతుడు ఉంటాడు.
కాబట్టి అక్కడ ఆసుపత్రిలో విఘ్నేశ్వరుడు పెట్టాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చినా ఫస్ట్ దేవుని ముక్కి మనం పోతాం లోపలికి, ఏదైనా కాపాడు దేవుడా భగవంతుడా అని. కాబట్టి దేవుడి తర్వాత దేవుడు. మీరు డాక్టర్లు, మనము డాక్టర్లు. దయవుంచి పేషెంట్ కేర్ విషయంలో కూడా మీరందరూ కూడా అత్యంత జాగ్రత్తతో బ్రహ్మాండంగా చేయాలని కోరుకుంటూ, ఈ యొక్క 100 పడకల ఆసుపత్రిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాకుండా డాక్టర్స్ అదేవిధంగా అతి త్వరలో క్రిటికల్ యూనిట్ కూడా మనం నాంది పలకబోతున్నాం. సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్ గారు వచ్చితే వారి నోటితోనే వినేవారు, కానీ దురదృష్టం వారు లేకపోవడం వల్ల చెప్పడం జరిగింది. మళ్ళీ ఈసారి సత్యకుమార్ గారికి నేను క్రిటికల్ యూనిట్ ప్రారంభించేటువంటి ఆ కార్యక్రమానికి వారిని ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు